అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. మంచిది. ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలోనికి రావడం జరిగింది. డున్రూమ్ అనబడినటువంటి ప్రాంతంలో మరి మహాసభ జరగబోతా ఉంది. దీనికి ప్రజలందరూ కూడా విచ్చేశారు. మరి ఇక్కడ వచ్చిన దైవజనులందరినీ కూడా ఎదుర్కోవడం కొరకు సబ్ లోగ్ బోలేంగే బోలో యేసు మహారాజ్ కి అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఒరిస్సా జిల్లాలో ఉన్నటువంటి డొండ్రూమ్ అనబడినటువంటి విలేజ్కి వచ్చాం. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా కోయ జాతులు. ఇక్కడ అన్నీ కూడా కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. మేము ఒక గుట్టల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపెడుతుండొచ్చు, కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కొండలన్నీ కూడా. ఇక్కడనే సువార్త కూడిక జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా ఒక 100కు పైగా గృహాలు ఉన్నాయి. ఈ 100కు పైన ఉన్నటువంటి ఈ గృహాలలో అందరూ కూడా క్రిస్టియన్సే. అందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నటువంటి వారే. ఇక్కడ నో అదర్ క్యాస్ట్, వేరే కులమే లేదు. అందరూ కూడా ప్రభువును అంగీకరించారు, ప్రభువును నమ్ముకున్నటువంటి వారే, అందరూ రక్షణ పొందినటువంటి వారే. పిల్ల జల్ల పెద్దలు చిన్నలు అందరూ కూడా మరి క్రీస్తును తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి చర్చిని వాళ్ళు నిర్మించుకుంటున్నారు. అక్కడ మీకు చాలా చిన్నగా కనబడుతుండొచ్చు, అక్కడ చిన్న కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదేమో వచ్చేసి వారు మందిరం అన్నమాట. దీని పక్కన ఇంకొక మందిరం ఉంది. 2 మందిరాలు ఉన్నాయి, ఒకటి పాత మందిరం, ఒకటి కొత్త మందిరం. అయితే గవర్నమెంట్ శాంక్షన్ చేసిన మందిరం అక్కడ వాళ్ళు నిర్మించుకుంటున్నారు. అక్కడ కనబడుతూ ఉంది. ఇదంతా కూడా ఒక విలేజ్ అనమాట. అక్కడ చూస్తే అక్కడ ఒక పెద్ద కొండ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు. మనం కూడా ఒక కొండ పక్కన వచ్చి మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ మీకు చిన్నగా కనబడుతుండొచ్చు, ఇది కానీ చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా. ఇప్పుడు మన మీటింగ్ ప్లేస్ వచ్చేసి టెంట్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ టెంట్లో మీటింగ్ అనేది జరుగుతుంది. అక్కడ టెంట్ వేయబడింది. ఆ టెంట్లో మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మరి ఒరిస్సాలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు, ఒరిస్సాలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు అయినటువంటి రామకృష్ణ గారు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ టెంట్లో జరుగుతూ ఉంది ప్రేయర్. ఒరిస్సాలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారికి ప్రైజ్ ది లార్డ్. రామకృష్ణ గారు ఒకసారి చెప్పండి, ఇది ఏ జిల్లా కిందకి వస్తుంది? ఇది గజపతి జిల్లా కిందకి వస్తుంది. గజపతి జిల్లా ఒడిశా రాష్ట్రంలో మోహనా కాన్స్టిట్యూషన్. ఓకే. ఇక్కడ గ్రాహం స్టెయిన్స్ గారు చేసినటువంటి మనోహరపూర్ ఎంత దూరం అవుతుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి అది 400 కిలోమీటర్స్. ఓకే. ఇక్కడ అంటే వీళ్ళ జీవన శైలి ఏంటి, ఏం చేస్తుంటారు వీళ్ళు? వీళ్ళు ఇలాగే ఈ కొండ ప్రాంతాల్లో పశుపాలన జరిగిస్తూ చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఓకే. వీళ్ళు జీవనంతో పాటు దేవుని మీద విపరీతమైన విశ్వాసం, భయభక్తులు కలిగినటువంటి సమాజం ఇది. ఓకే. అందుకే దేవుడు వాళ్ళని సంతృప్తికరంగా మలచి వారు ఉన్న పనులని వాళ్ళని ఆశీర్వదిస్తూ దేవుని కృపలో వాళ్ళని వర్ధిల్లింపజేస్తున్నాడు. వారి విశ్వాసాన్ని బట్టి మనం దేవుని స్తుతించవచ్చు. అంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా క్రిస్టియన్స్? తప్పకుండా. ఎవరు వీరికి సువార్త చెప్పుంటారు? అది నేను తెలియదు అన్న, నేను కొత్తగా వచ్చాను ఈ ఏరియాకి. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పాస్టర్ గారు సున్నా హింగు ఆ పాస్టర్ గారి పేరు. ఆయన మాత్రం ఇక్కడ ప్రారంభం నుంచి సేవ చేశాడని తెలిసింది. ఆయనతోటే నాకు సంబంధం ఏర్పడింది. ఒక మంచి గుడ్ రిలేషన్ అనేది జరిగింది. ఆయన ఇక్కడ ఈ చుట్టుపక్కల 14 సంఘాలని ఆయన లీడ్ చేస్తూ ఉన్నాడు. ప్రజెంట్ ఈ 14 సంఘాలకు ఆయనే సేవకుడు. ఓకే. ఇది ఏ మినిస్ట్రీ? ఇది కోయి సొసైటీ. ఆ సొసైటీ పేరు కోయి సొసైటీ, మినిస్ట్రీ పేరు ఎవరు? దాని హెడ్ సున్నా హింగు గారే ప్రజెంట్ నడిపిస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా అంటే ఇప్పుడు విజయనగరం దగ్గర పార్వతీపురం దగ్గర నారాయణపట్నం అనే ఏరియాలో కూడాను వీళ్ళ సొసైటీ ఉందని ఈరోజే నేను తెలుసుకున్నాను. అక్కడ కూడా తొందరలో ఓఫర్ మినిస్ట్రీస్ వెళ్తుంది. వాళ్ళతో సహసంబంధాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళతో పాటు కలిసి దేవుని రాజ్య సువార్తలో పాలిభాగస్తులం అవుతాం. ఆర్కేపీని బలోపేతం కూడా చేస్తాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఇదండి ఇక్కడ మరి చూసినట్లయితే చాలా మన మామూలుగా ఉండేటువంటి పట్టణాలు వాటికంటే ఒక డిఫరెంట్ కల్చర్ ఇక్కడ మనకు కనబడతా ఉంది. చూడొచ్చు.
నమస్కారం, ప్రైజ్ ది లార్డ్. ఒడిస్సా రావడం జరిగింది. ఈ ఒడిస్సాలో మరి గజపతి జిల్లాలో ఉన్నటువంటి డుండ్రూమ్ అనబడిన గ్రామం ఇది. ఈ యొక్క గ్రామంలో ఇది పూర్తిగా మరి ఈ గ్రామము పూర్తిగా ఇది కొండ మీద ఉంది. ఇక్కడ ఒక సువార్త కూడిక జరుగుతూ ఉందన్నమాట. సేవ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, ఇదంతా కూడా ఇవన్నీ కొండలు మొత్తం. ఆ దూరంలో కూడా చాలా కొండలు కనబడుతూ ఉన్నాయి. సరే జూమ్ చేస్తుంది. ఒకసారి చూడవచ్చు మనం, మొత్తం కొండలే ఇవన్నీ కూడా. వీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు ఒక 100 కుటుంబాలు ఉంటాయి. ఈ 100 కుటుంబాలందరూ కూడా ఆల్మోస్ట్ అందరు క్రిస్టియన్సే. మరి అప్పుడు మిషనరీస్ వచ్చి అద్భుతమైన సేవ చేశారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఈ తార్ రోడ్లు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా మరి ఒడిస్సాలో ఒడియా భాషలో మనం చూస్తాం అన్ని బోర్డ్స్ అన్నీ కూడా. వీళ్ళు పంటలు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు పండించుకునేటువంటి పంటలన్నీ కూడా ఈ కొండల మీదనే పండించుకుంటారంట. ఇక్కడ వాళ్ళు మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పండిస్తూ ఉంటారు. తర్వాత చీపుర్లు తయారు చేసేటువంటి ఆ చీపురు కట్టెలకు వాడేటువంటి ఆ చీపురు పుల్లలు, ఇంకా జీడిపప్పు ఈ ఇత్యాది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆదాయం అన్నమాట. ఇవన్నీ పక్కనే, కొండ పక్కనే వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. సార్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా హౌసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా హౌసెస్. ఆల్మోస్ట్ అందరు క్రిస్టియన్స్ ఉన్నారు ఇక్కడ. డుండ్రూమ్ అనబడినటువంటి గ్రామం ఇది. కొండ కిందనే ఇంకా హైట్లో ఇంకా కొండ ఉంది. ఇక్కడ ఇదంటే విషయము. మరి ఒరిస్సా రాష్ట్రంలోనే గ్రాహం స్టెయిన్స్ గారిని మరి మతోన్మాదులు కాల్చి చంపారు. తిమోతిని, ఫిలిప్పుని, వాళ్ళిద్దరు కొడుకులను గ్రాహం స్టెయిన్స్ గారిని కలిపి ఘోరమైనటువంటి సంగతి. మరి అందుకోనేమో తెలియదు, దేవుడు ఇక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. చాలామంది క్రీస్తును అంగీకరించి ఇంత కొండ ప్రాంతాల్లో కూడా మరి రక్షణ పొందడం అనేది గొప్ప సంగతి. ఎందుకంటే మిగతా వాళ్ళు వీళ్ళని పట్టించుకున్న పాపనవో లేదు, వీరిని ఎవరు మరి వారికి వసతులు కల్పించాలనుకోలేదు. కానీ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి వీళ్ళకి ఆహారం కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాలలో వారికి సహకరించడం అనేది జరిగింది. మిషనరీస్ క్రీస్తు ప్రేమను ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చారు. ఈనాడు రోడ్లు వచ్చినాయి, ఇప్పుడు రావడమే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ కార్లలో, బైకులలో రావడమే చాలా కష్టంగా ఉంది. రోడ్లన్నీ కూడా ఎన్నో వంపులు, ఎంతో జాగ్రత్తగా రావాలి పైకి. మరి అప్పుడు వారు ఎలాంటి రోడ్లు లేని సమయంలోనే వచ్చి అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి ఆ మిషనరీలకు నిజంగా మనం సెల్యూట్ చేయాలి. అంత గొప్ప సేవ చేశారు. దేవుడు ఆ విధంగా వారిలో దేవుని ప్రేమను నింపి, సువార్త భారమును నింపి ఇంత దూరం వారిని తీసుకురావడం అనేది చాలా గొప్ప సంగతి. కనుక మరి ఇలాంటి కొన్ని స్థలాలు చూడడం ద్వారా మనకి ఎంకరేజ్మెంట్ కలుగుతుంది, మోటివేషన్ అనేది కలుగుతుంది. కనుక ఇలాంటి స్థలాలు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడం కొరకు కుదిరితే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ యొక్క, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క కొంతమంది యొక్క ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం రండి. ముందు చూడొచ్చు ఈ యొక్క విలేజ్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు గృహాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఉన్నారు వాళ్ళు, చూడండి వాళ్ళు, అంటే కొంతమంది స్త్రీలు కూడా వాళ్ళ యొక్క
కొంతమంది రేకులు వేసుకున్నారు, కొందరు పాతకాలపు గుడిసెలు వేసుకున్నారు, కొంతమంది ఏమో బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఎలా గుడిసెలు వేసుకున్నారు ఒకసారి చూడొచ్చు. తరగతితో చదవాలి, ଧାଇଁ ଧାଇଁ ପଢିବାର ପଡିବ। కాబట్టి ఇక్కడ ఒక బుక్ ఉంది, ఇది ବହି ମଧ୍ୟ ଲେଖା ଅଛି, ఇది ఒక దర్శనం బుక్। ଆଉ ଏଇ ବହି దర్శనର పుస్తక, ఇది ఓఫ్రి మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సంబంధించిన దర్శనం బుక్। ఓఫ్రి అంతర్జాతీయ సభాకార్యర దర్శనର పుస్తక এই పట్టార లిఖిତ ରହିଅଛି। దేవుడు దీనిని పలక మీద రాశాడు, పరమేశ్వరుడి పట్టా ଉପରେ లిఖిత କରିଅଛନ୍ତି। చదివే ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ చదవాలి। ଆଉ ଯେଉଁମାନେ ପଢୁଛନ୍ତି ଆପଣ ଧାଇଁକି ପଢିବେ। పరిగెత్తుకుంటూ చదవాలంటే మనసులో ఆతురత, తృష్ణ, వాటికి పଢిବାର ଅର୍ଥ ହେଲା ମନରେ ସେଇ ତୃଷ୍ଣା ଭାବ ରଖିକି ପଢିବାର ପଡିବ। ఈ బుక్ రాసింది, ఆ ବହି ଲେଖା ଯାଇଅଛି అపోస్తల్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫ్రి గారు। ప్రేరిత డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫ్రి గారు ఓఫ్రి మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఉంది। ఓఫ్రి మినిస్ట్రీ అంతర్జాతీయ ప్రపంచంలో ఉన్న మినిస్ట్రీలు ఉన్నాయి।